ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాని ఎవరు ఆపేదని చెప్పేసి కూడా మీరు కూడా క్వశ్చన్ వేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి అది మీ మీదకి ఏ రకంగా వచ్చి అసలు ఏం జరుగుతుందంటారు? అసలు యాక్చువల్గా మాకు ఎప్పటి నుంచో పర్సంటేజ్ విధానం పెట్టాలని గత 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. దానికి సంబంధించి మేము ఏప్రిల్ 19 మీటింగ్ పెట్టుకుని జూన్లో అది పర్సంటేజ్ విధానం అయితే చేద్దాం, లేకపోతే ఎందుకంటే అన్ని నష్టాలు వస్తున్నాయి కదా అని మొత్తం ఉమ్మడి జిల్లాగా అందరూ అనుకున్నాం. అది అప్పటికి యాక్చువల్గా ఇప్పుడు అనుకున్నట్టు హరిహర వీరమల్లు సినిమా అప్పటికి లేదు. అది 23వ తారీఖున నైటు దుర్గేష్ గారికి ఫోన్ చేసి ఇది ఏంటి సినిమాని బ్యాన్ చేస్తున్నారా, థియేటర్లు బంద్ చేస్తున్నారా, సినిమా పడకుండా హరిహర వీరమల్లు మీద వాళ్ళు చేస్తున్నది ఆ నలుగురు ఎవరైనా అంటే అయ్యి బాబా అసలు అదేం లేదండి, అదేనా బాస్ సినిమా ఆపి దమ్మెవడికి ఉందండి, అటువంటిది ఏం లేదండి. ఆ ఉద్దేశంతో నేను రేపే ప్రెస్ మీట్ పెడతానండి, ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తెలియజేస్తానంటే అయితే ఆ నలుగురు పేర్లు కూడా చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేసి ప్రసక్తి లేదు, మొత్తం అందరం వేస్తాం ఎప్పుడెప్పుడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, అందులో నేను అభిమాని, అందరూ కూడా ప్రపంచం నలుమూలలో ఎదురు చూస్తున్న సినిమా అది. ఫస్ట్ టైం పాన్ ఇండియా తీస్తున్న మా హీరో ఎట్టి పరిస్థితులు ఆడడానికి లేదు, ఎవడో ఆపేదని చెబుతూ ఎవరు సమస్య లేదా ఆపమని చెప్పాం. వీళ్ళు ఏం చేశారంటే ఇదివరకు సునీల్ సురేష్ బాబు ఒక విధంగా ఉండేవారు, ఒక సైడ్ ఉండేవారు, ఈయన వేరేగా ఉండేవారు. కొత్తగా వీళ్ళ కాంపిటీషన్గా మైత్రి మూవీస్ వాళ్ళు వస్తున్నారని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ముగ్గురు ఒకటై మోనోపెల్లిగా చేస్తున్నారు, దీనివల్ల ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడుతున్నారు, ఇది నైజాంలో వాళ్ళ మనుగడ కోసం చేస్తున్నారు, ఇదంతా వాళ్ళ స్వలాభం కోసం మా మీద రుద్దడానికి వీలు లేదని దీనికి మేము ఖండిస్తున్నాం. వాళ్ళకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. 24వ తారీఖున ప్రెస్ మీట్లో నేను దిల్ రాజు గారి పేరు అని అనౌన్స్ చేశానని ఆయన మనసులో పెట్టుకుని ఇదంతా ఈస్ట్లో జరిగింది, కావాలంటే ఇదంతా మీ జనసేన నేత సత్యనారాయణ చేశారని ప్రత్యేకంగా నొక్కి వక్కానించి. అంటే ఇదంతా ఏంటంటే ఆయన మీద ఉన్న మొత్తం సత్యనారాయణ ఎటువంటి వాడో, దిల్ రాజు ఎటువంటి వాడో సినీ ప్రపంచాన్ని మొత్తం అంతా తెలుసు. ఆయన మనస్తత్వాన్ని బట్టి నా మనస్తత్వం బట్టి తెలుసు. అటువంటిది ఆయన మీద ఎక్కడ నేపం పడుతుందని నా మీద నెట్టేయడానికి, డైవర్ట్ చేయడానికి పెద్ద పన్నాగంతో ఏంటంటే యాక్చువల్గా నిజంగా ఈస్ట్ సత్యనారాయణ చేసాడు అని చెప్పచ్చు కదా. అటువంటిది జనసేన నేత సత్యనారాయణ అంటే పార్టీని కూడా ఇరికిందారనే ఉద్దేశంతో కదా అతను తెలివితేటలు చూడండి. అతను ఆ రోజు ఆ మీటింగ్లో అతను నటన ఇవన్నీ అందరూ గమనిస్తున్నారు. ఆయన చెప్పింది వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయని చెప్తున్నాడు కదా. అది అసలు వీడియో అన్నది ఎట్టి పరిస్థితుల్లో దమ్ము చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు నిరూపించుకోండి, మీ దగ్గర ఉన్నాయి కదా ఏముంటే అవి నిరూపించుకోండి, మీ దమ్ముంటే చూపించండి. నేను పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్యాన్ చేస్తానని నేను కానీ చెప్పుంటే ఏదైనా మీటింగ్లో కానీ వాళ్ళకన్నీ చెప్పుంటే మీరు ఇప్పుడు ఆయన ఏ వీడియోలో అయితే ఉన్నదంటే దమ్ముంటే నిరూపించండి. ఎందుకంటే నా నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు. నేను పార్టీ కోసం పార్టీ విధేయన అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ దిల్ రాజు గారు ఈ విధంగా చేయడం ఏంటంటే ఆయన మెయిన్ ఒకటండి డైవర్ట్. దీని అంతటికీ కారణం నేను మొత్తం ప్రెస్ మీట్ పెడుతున్నాను, ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పూర్తి వివరాలతోటి మీ ముందుకు వస్తా. ఏదైనా సరే నిరూపించమంటున్నాను. అదే ఆయన మొత్తం వాళ్ళ ఛాంబరు వాళ్ళు వెళ్ళి వారి నిర్ణయాలు తీసుకుని మా మీద రుద్దడానికి చేసి అది తిరిగి జనసేన నేత అంటే పార్టీని నన్ను ఇరికించడానికి, అంటే పార్టీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు, అది డైవర్ట్ చేయడం, ఇదంతా మీ జనసేన నేతని డైవర్ట్ చేస్తే మొత్తం ప్రజలందరూ కూడా సత్యనారాయణ పార్టీ మీద అతని మీద పడద్దని ట్రిక్లో ఉపయోగించాడు. నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞత అయి ఉంటాను. ఎందువల్లంటే నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఇది పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ యొక్క వ్యతిరేక భావం కానీ నేను పార్టీ గురించి ఏ విధమైన చేయలేదు, నా బ్లడ్లో ఉంది, నేను అసలు చేయను. అటువంటిది నా ప్రాణం పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇది నాకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయనకి తెలుసు దిల్ రాజు గారి గురించి,
మొత్తం అంతా మా ఎవరి గురించి అని ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి గురించి తెలుసు. ఏదైనా సరే మీరు నన్ను వ్యక్తిగతంగా నన్ను నా యొక్క పార్టీలో ఉన్న భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు ప్లాన్ చేశారు కాబట్టి అసలు మేము ఊరికనే వదలను. మీరు ఏదైనా సరే నిరూపించకపోతే నేను కోర్టుకి వెళ్ళైనా సరే లీగల్గా కూడా యాక్షన్ తీసుకున్నాను. మొత్తానికి సినిమాకి సంబంధించినటువంటి అడయార విరమలకు సంబంధించినటువంటి వివాదానికి నాకు సంబంధం లేదు. నేను సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే ఒక జనసేన నేతగా, ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఎప్పుడూ కూడా నేను సినిమా ఆపాలనే ఆలోచన నా నోటి నుంచి రాలేదు. ఒకవేళ వస్తే నిరూపించాలి. దీనికి కారణం దిల్ రాజు అని చెప్తున్నారు. అలాగే మంత్రి దుర్గేష్ గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాతే ఆ ముగ్గురు ఉంటే పేర్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటూ కూడా ఎవరైతే అనుశ్రీకి సూచన కూడా ఇచ్చినట్లుగా అయితే అనుశ్రీ సచ్చినట్టు చెప్తున్నారు. చూడాలి మరి దీని మీద ఎలాంటి స్టెప్ తీసుకుపోతున్నారో. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.